హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ద రైజింగ్ ఆఫ్ ది మూన్ అనే లెసన్ యొక్క సమ్మరీ చూద్దామండి. ఇది డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో ఉంది. ఇది దీని సమ్మరీ ఏందో ఇది ఇవాళ చూద్దాం. ఓకేనా? ఓకే, చూద్దాం ఇప్పుడు. ద లెసన్ ద రైజింగ్ ఆఫ్ ది మూన్ వాజ్ రిటన్ బై లేడీ గ్రెగరీ. She was born in 1852 and was born into an Anglo-Irish landlord family in Ireland. So, the lesson, The Rising of the Moon was written by Lady Gregory. And Lady Gregory అనే ఆమె చేత The Rising of the Moon అనే లెసన్ రాయబడ్డది. ఓకేనా అండి? She was born in 1852. 1852లో ఆమె జన్మించింది and was born into an Anglo-Irish landlord family in Ireland. ఆమె ఏ ఫ్యామిలీలో పుట్టిందంట? ఎలా పుట్టిందంటే ఆంగ్లో ఐరిష్ అంటే ఒక ఇంగ్లీష్ ఆంగ్లో ఐరిష్ అంటే ఇక్కడ అంటే వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ ఒకళ్ళు ఇంగ్లీష్ పర్సన్, ఒక ఇంగ్లీష్ పర్సన్ అయి ఉండొచ్చు, ఒకళ్ళేమో ఐరిష్ పర్సన్ అయి ఉండొచ్చు, ఐరిష్ పర్సన్ అయి ఉండొచ్చు. ఆంగ్లో ఐరిష్ అంటాం మనం. అంటే వాళ్ళ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు. ఆంగ్లో ఐరిష్, ఒకళ్ళేమో ఇంగ్లీష్ పర్సన్ అయి ఉండి ఒకళ్ళేమో ఐరిష్ పర్సన్ అయి ఉంటే ఆంగ్లో ఐరిష్ అన్నాం. ఓకేనా? ఆంగ్లో ఐరిష్ ల్యాండ్ లార్డ్ ఫ్యామిలీ ఇన్ ఐర్లాండ్లో పుట్టిందండి. 1852లో ఆంగ్లో ఐరిష్లో పుట్టింది. ఎలా అంటే ల్యాండ్ లార్డ్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీలో పుట్టిందంటే భూస్వామ్యులు అంటే భూములు కలిగి ఉన్న ఫ్యామిలీ అనమాట. భూస్వామ్య కుటుంబంలో జన్మించింది అనమాట. ఓకేనా అండి? ఎక్కడ? ఐర్లాండ్లో. ద లెసన్ ద రైజింగ్ ఆఫ్ ది మూన్ వాజ్ రిటన్ బై లేడీ గ్రెగరీ. షీ వాజ్ బోర్న్ ఇన్ 1852 అండ్ వాజ్ బోర్న్ ఇన్ టు అన్ ఆంగ్లో ఐరిష్ ల్యాండ్ లార్డ్ ఫ్యామిలీ ఇన్ ఐర్లాండ్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇసబెల్లా ఆగస్టా, బెటర్ నోన్ యాజ్ లేడీ గ్రెగరీ. అంటే ఆమె అసలు పేరు ఏంటంటే ఇక్కడ ఇసబెల్లా అగస్టా. ఓకేనండి? ఇసబెల్లా అగస్టా, బెటర్ నోన్ యాజ్ లేడీ గ్రెగరీ. అంటే లేడీ గ్రెగరీగా అందరికీ తెలుసు. ఆమె అసలు పేరు ఏంటంటే ఇసబెల్లా అగస్టా. ఓకేనండి? వాజ్ ఎ ప్రొమినెంట్ ఐరిష్ ప్లే రైట్, ఫోక్లారిస్ట్ అండ్ థియేటర్ మేనేజర్. అంటే ఆమె ఏంటంటే ప్లే రైట్ అండి, ఐరిష్ ప్లే రైట్ అంటే చాలా గొప్ప ప్రాముఖ్య ఐరిష్ ప్లే రైట్. ప్రొమినెంట్ అన్నాం కదండి. ప్రాముఖ్య ఐరిష్ ప్లే రైట్ అంటే నాటక రచయిత. అండ్ ఫోక్లారిస్ట్ అంటే జానపద రచయిత. జానపదాలు ఉంటాయి కదండి, వాటిని రాసే రచయిత అనమాట. అండ్ థియేటర్ మేనేజర్, ఏదైతే నాటక రచయిత నాటకాలు రాస్తూ ఉంటుంది కదండి, అండ్ ఫోక్లారిస్ట్ జానపదాలు రాస్తూ ఉంటారు కండి, దానికి ఒక థియేటర్ లాగా ఒక స్టేజ్ ఉంటుంది కానీ దాని మేనేజర్ అనమాట. దానికి మేనేజర్ కూడా వర్క్ చేసిందని అర్థం. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. She wrote the play The Rising of the Moon in the early 1900. అంటే ఈ ప్లే అనేది ఇది ఏదైతే రాసిన ప్లే ఇది ఎప్పుడు రాశారంటే ఎర్లీ 1900స్లో రాసిందనమాట. ఓకేనా? ద రైజింగ్ ఆఫ్ ది మూన్ ఈజ్ ఏ పొలిటికల్ ప్లే రిటన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఐరిష్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్. ఇది ఎప్పుడు రాసిందంటే ద రైజింగ్ ఆఫ్ ది మూన్ పొలిటికల్ ప్లే. ఇది ఒక పొలిటికల్ ప్లే అండి. రిటన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, ఎలాంటి బ్యాక్గ్రౌండ్తో రాసిందంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఐరిష్ స్ట్రగుల్. ఏదైతే ఐరిష్ అనేది స్ట్రగుల్ అవుతుందన్నమాట. దేనికోసం? ఫర్ ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్. ఒక స్వాతంత్రం కోసం మరియు స్వేచ్ఛ కోసం. ఎవరి నుండి? బ్రిటిష్ రూల్ నుండి స్వాతంత్రం స్వేచ్ఛ కొరకు ఐరిష్ ప్రభుత్వం స్ట్రగుల్ అవుతుందంట. ఆ స్ట్రగుల్ అయ్యే బ్యాక్గ్రౌండ్లో ఇది ఆ బ్యాక్గ్రౌండ్తో రాయబడ్డదే ఈ రైజింగ్ ఆఫ్ ది మూన్. ఒక పొలిటికల్ ప్లే ఇది. ఓకేనా అండి? నెక్స్ట్ చూద్దాం. డ్రామాటిస్ట్ హోప్స్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ హర్ కంట్రీమెన్ ఫ్రమ్ ద టెరనీ ఆఫ్ ది బ్రిటిష్ రూల్. అంటే చూడండి ఇక్కడ డ్రామాటిస్ట్ హోప్ ఏంటంటే ఫ్రీడమ్ ఫర్ హర్ ఓన్ కంట్రీమెన్. వాళ్ళ కంట్రీ యొక్క మనుషులు ఎలా ఫ్రీడమ్ అవ్వాలంటే ఎవరి నుంచి అంటే ఫ్రమ్ టిరనీ ఆఫ్ ది బ్రిటిష్ రూల్. ఏదైతే బ్రిటిష్ రూల్ యొక్క దౌర్జన్యం నుంచి వాళ్ళు ఫ్రీడమ్ పొందాలి అనేది ఆ డ్రామాటిస్ట్ యొక్క హోప్ అండి ఇక్కడ. ఓకేనండి? ద పూర్ ఐరిష్ పీపుల్ విల్ రీగెయిన్ దేర్ లిబర్టీ. ఏదైతే పూర్ ఐరిష్ పీపుల్ ఉంటారు కదండి, ఈ ఐరిష్ పీపుల్, ఈ అమాయకమైన ఐరిష్ పీపుల్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు విల్ రీగెయిన్ దేర్ లిబర్టీ. ఎప్పుడప్పుడు వాళ్ళ లిబర్టీని, వాళ్ళ ఫ్రీడమ్ని ఎప్పుడప్పుడు పొందుతారు అని చెప్తుందన్నమాట. ద బ్రిటిష్ విల్ హ్యావ్ ఏ మైటీ డౌన్ఫాల్. అంటే బ్రిటిష్ అనేది ఆమె ఏం చెప్తుందంటే బ్రిటిష్ ఎప్పుడప్పుడు బ్రిటిష్ బలంగా పతనం అవుతుందని ఆమె చెప్తుందన్నమాట ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ద ప్లే
projects two central characters, the sergeant, who represents the state, and the patriot, a fugitive who is fighting for independence. అంటే ఇక్కడ ఈ నాటకానికి సంబంధించింది ఏంటంటే ప్రాజెక్ట్స్ ఏంటంటే మెయిన్గా ఒక టూ సెంట్రల్ క్యారెక్టర్స్ ఉంటాయండి ఈ నాటకంలో. ద సార్జెంట్ ఒక క్యారెక్టర్ ఏంటి, ద సార్జెంట్. ఆ సార్జెంట్ ఏంటంటే హూ రిప్రజెంట్స్ ద స్టేట్, ఆ స్టేట్కి రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఓకేనా, ఆ సార్జెంట్ ఒక క్యారెక్టర్. అండ్ ద పేట్రియేట్ దేశభక్తులు అదేమంటే ఏ ఫ్యూజిటివ్ హూ ఈజ్ ఫైటింగ్ ఫర్ ఇండిపెండెన్స్. ఆ పేట్రియేట్ ఎవరే అంటే ఏ ఫ్యూజిటివ్ హూ ఈజ్ ఫైటింగ్ ఫర్ ఇండిపెండెన్స్. అంటే ఫ్యూజిటివ్ అంటే పారిపోయిన ఒక ఖైదీ, ఆ ఖైదీయే ఆ పేట్రియేట్ అనమాట, దేశభక్తుడు. పేట్రియేట్ అంటే ఏంటి, దేశభక్తుడు. ఆ పారిపోయిన దేశభక్తుడు ఎవరైతే ఇండిపెండెన్స్ కోసం ఫైటింగ్ చేస్తున్నాడో ఆ క్యారెక్టర్ ఒకడు. ఇంకో క్యారెక్టర్ ద సార్జెంట్. ఆ రెండు మీ సెంట్రల్ క్యారెక్టర్స్ అండి దీంట్లో. ఓకేనా. On a moonlight night on an Irish seashore. అంటే ఒక మూన్ లైట్ నైట్ అంటే తెలుసు కానీ చంద్రుడు ఉన్న రాత్రి అనమాట, చంద్రుడు ఉన్న రాత్రి. అండ్ ఐరిష్ సీషోర్ హియర్ సీషోర్ మీన్స్ సముద్ర తీరం. ఒక సముద్ర తీరం అండి. ఆ రోజు ఏంటంటే ఆ రాత్రి నా చంద్రుడు కూడా ఉన్నాడు, మూన్ లైట్. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. 3 Irish police officers in the service of the occupying English government pasted up wanted posters for a clever escaped political criminal. ఇక్కడ ఏంటంటే ఒక ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు సర్వీస్లో ఉన్నారండి. ఏం చేస్తున్నారంటే అక్కడ ఎవరైతే గవర్నమెంట్ ఐరిష్ గవర్నమెంట్ ఐరిష్లో బ్రిటిష్ పాలన జరుగుతుంది, అది ఇంగ్లీష్ గవర్నమెంట్ అనమాట. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ గవర్నమెంట్ కింద పనిచేసే ముగ్గురు ఐరిష్ ఆఫీసర్లు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు. వాళ్ళు పేస్టప్ వాంటెడ్ పోస్టర్స్ని అతికిస్తున్నారన్నమాట ఈ వాల్స్కి, అక్కడ కింద వాటికి వీటికి. ఎవరి గురించి అంటే ఫర్ ఏ క్లవర్ ఎస్కేప్డ్ పొలిటికల్ క్రిమినల్. ఒక పొలిటికల్ క్రిమినల్ క్లవర్ అనమాట, క్లవర్ ఎస్కేప్డ్, ఒక తెలివిగల తప్పించుకున్న పొలిటికల్ క్రిమినల్ యొక్క వాంటెడ్ పోస్టర్ని పేస్ట్ చేస్తున్నారు అనమాట. పేస్టప్ అన్ని వాల్స్కి అతికించుకుంటూ ఉన్నారు ఆ రోజు నైట్. Convinced that the escaped rebel might creep to the water's edge to be rescued by sea. అంటే ఇక వాళ్ళకి అలా పోస్టర్లు అందించిన తర్వాత వాళ్ళు ఏమని ఆఖరికి ఫిక్స్ అయ్యారంటే వాటర్స్ ఎడ్జ్, ఆ సీ దగ్గర వాటర్స్ ఎడ్జ్ దగ్గర వచ్చి అక్కడికి వచ్చి తప్పించుకుంటాడేమో, అక్కడ నుంచి వాటర్లోకి వెళ్ళి బోట్ ద్వారా తప్పించుకుంటారేమో అని ఆ సీ దగ్గర నిలబడి ఉన్నారు. ఎవరు, ఆ ముగ్గురు ఐరిష్ పోలీస్ ఆఫీసర్స్. ఓకేనా. They all hope to capture him for the 100 pound reward and perhaps even a promotion. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అతను పట్టుకుంటే, ఒకవేళ అతను పట్టుకుంటే ఫర్ ద 100 pound రివార్డ్, అతను పట్టుకుంటే ఎంత వస్తుందట, 100 pound రివార్డ్ వస్తుంది. అండ్ పర్హాప్స్ ఈవెన్ ఏ ప్రమోషన్, పర్హాప్స్ దట్ మీన్స్ మేబీ ప్రమోషన్ రావచ్చు. అందుకోసం అక్కడ అతను పట్టుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. ఓకేనండి. ఇక్కడ 100 pound, ఈ 1 pound ఈజ్ ఈక్వల్ టు ఐ థింక్ 101 రూపీస్ అండి అట్ ప్రజెంట్. ఓకే. నెక్స్ట్ చూద్దాం. The sergeant sends his two younger assistants with their only lantern to post more placards around the town, while uneasily he keeps watch at the water's edge. ఇక్కడ చూడండి, సార్జెంట్ ఏం చేశారంటే వాళ్ళిద్దరిని, అంటే సార్జెంట్ కింద ఇద్దరు అసిస్టెంట్ అనమాట, యంగర్ పోలీస్ వాళ్ళు. యంగర్ అసిస్టెంట్స్ని ఒక ల్యాంతర్ ఉంటుంది కదండి, అది ఇచ్చేసి మీరు మిగతా పోస్ట్ ఈ కార్డులని ప్లేకార్డ్స్ని చుట్టుపక్కల ఉంచండి అని చెప్పి ద టౌన్ వైల్ అనీజిల్లీ హీ కీప్స్ వాచ్ ఎట్ ద వాటర్స్ ఎడ్జ్. ఇంకా నేను ఇక్కడే ఉంటాను వాటర్స్ ఎడ్జ్ దగ్గర, ఈ సముద్రం మార్గం ద్వారా ఈ వాటర్ ద్వారా తప్పించుకొని పోయే అవకాశం ఉంటుంది. అక్కడ సీషోర్ దగ్గరే, సముద్ర తీరం దగ్గరే, ఆ వాటర్ ఎడ్జ్ దగ్గరే నిలబడి వాళ్ళని పంపిస్తారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఏ మ్యాన్ ఇన్ ర్యాగ్స్ ట్రైస్ టు స్లిప్ పాస్ ద సార్జెంట్. అక్కడ పాస్ట్ అని పడుతుంది, అంటే ఇది పాస్, PASS పాస్. ఓకేనా. ఏ మ్యాన్ ఇన్ ర్యాగ్స్ ట్రైస్ టు స్లిప్ పాస్ ద సార్జెంట్. అంటే ఒక మ్యాన్ అక్కడ ఇన్ ర్యాగ్స్ మీన్స్ హియర్ అంటే ఏ పీస్ ఆఫ్ ఓల్డ్ క్లోత్స్ అండి. ఇది ఆ క్లోత్స్ అనేవి చాలా పాతబడిపోయి చినిగిపోయి ఉంటాయి అనమాట. అది ర్యాగ్ మ్యాన్.
ఏ మ్యాన్ ఇన్ ర్యాగ్స్, అలా చినిపోయిన క్లాత్స్తో ఉంటాడండి, టు స్లిప్ పాస్ ద సార్జెంట్, ఆ వాటర్ ఎడ్జ్ దగ్గర పాస్ చేయడానికి నది ఆ సముద్రంలో దిగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట ఆ రేవు దగ్గర. హీ ఆర్డర్డ్ ద మ్యాన్ టు లీవ్ ద ఏరియా ఇమ్మీడియట్లీ. ఎమ్మటే ఆ సార్జెంటు ఆ మ్యాన్ని ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపో, ఇక్కడ నుంచి ఈ ఏరియాని విడిచేసి వెళ్ళిపో అని ఆర్డర్ చేస్తాడు. బట్ హీ ఎక్స్ప్లెయిన్స్ దట్ హీ మైర్లీ వాంట్స్ టు సెల్ సమ్ బలాడ్స్ టు ద ఇన్కమింగ్ సైలర్స్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బలాడ్స్ అంటే ఇంకేంటంటే ఏదైనా ఇన్కమింగ్ సెయిలర్స్, ఎవరైతే సెయిలర్ ఉంటారు కదండి, ఏదైతే నా షిప్లలో ప్రయాణించే వాళ్ళని, షిప్లలో ఉండే వాళ్ళని, షిప్స్లలో జాబ్స్ చేసే వాళ్ళని సెయిలర్స్ అంటారు. ఇన్కమింగ్ సెయిలర్స్ అంటే షిప్ దిగి ఆ రేవు నుంచి బయటకు వస్తారు కదండి, వాళ్ళకి బలాడ్స్. హియర్ బలాడ్స్ మీన్స్ కొన్ని సాంగ్స్ బుక్ లాంటిది అనమాట అది. దాంట్లో విప్లవ గీతాలు ఉంటాయి ఆ బల్లాడ్స్ బుక్లో. అవి నేను సెల్ చేయడానికి నేను ఇక్కడ నిలబడ్డాను, ఇక్కడే ఉన్నాను, ఒకవేళ ఇన్కమింగ్ సేలర్స్ ఎవరిని వస్తే వాళ్ళకి అమ్మడానికి నేను ఇక్కడ ఉన్నానని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎవరికి? సార్జెంట్కి. ఎవరు? ఏ ర్యాగ్డ్ మ్యాన్, ఏ మ్యాన్ ఇన్ ర్యాగ్స్, ఆ చినిపోయిన బట్టలు ఉన్న వ్యక్తి. ఓకేనండి. ద ర్యాగ్డ్ మ్యాన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ యాజ్ జిమ్మీ వాల్ష్. ఆ ర్యాగ్డ్ మ్యాన్ చెప్పే కదా, చినిగిన బట్టలు, మాసిపోయిన బట్టలు ఉన్న వ్యక్తి, ఆయన ఐడెంటిఫై చేసుకుంటాడు అనమాట హిమ్సెల్ఫ్ యాజ్ జిమ్మీ వాల్ష్. అంటే మై నేమ్ ఇస్ జిమ్మీ వాల్ష్ అని అక్కడ చెప్పాడు అనమాట. ఎవరికి? సార్జెంట్కి. ఏ బలాడ్ సింగర్ అంటే ఏదైతే ఈ గీతాలు, చిన్న చిన్న పోయమ్స్ పాడే బలాడ్ సింగర్ నేను. బలాడ్ సింగర్ అంటే చిన్న చిన్న పోయములు, గీతాలు పాడే ఒక సింగర్ అనమాట, బలాడ్ సింగర్ అని చెప్తాడు. వెన్ ద మ్యాన్ హెడ్స్ టువర్డ్స్ ద స్టెప్స్ టు ద వాటర్, ద సార్జెంట్ స్టాప్స్ హిమ్, ఇన్సిస్టింగ్ దట్ జిమ్మీ లివ్ బై వే ఆఫ్ టౌన్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అట్లా చెప్పుకుంటూ నీ బలాడ్ సింగర్ అని చెప్పుకుంటూ చిన్నగా వాటర్ ఎడ్జ్లోకి, ఆ సముద్ర తీరం ఉన్నది కానీ ఎడ్జ్లో ఉంది కానీ చిన్నగా వాటర్లోకి వెళ్తాను అనమాట చెప్పుకుంటూ. అప్పుడు సార్జెంట్ ఏమంటే స్టాప్స్ హిమ్, అతను ఆపేసి ఇన్సిస్టింగ్ దట్ జిమ్మీ లివ్ బై వే ఆఫ్ టౌన్. అంటే సార్జెంట్ స్టాప్స్ హిమ్, అతను ఆపుతూ ఉండగానే అది దానికి తగ్గట్టుగానే జిమ్మీ కూడా ఆ టౌన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదామని ఆ వాటిలోకి దిగుదామని ప్రయత్నిస్తూ ఉంటాను. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. ట్రైంగ్ టు ఇంట్రెస్ట్ ద ఆఫీసర్ ఇన్ హిస్ సాంగ్స్, ద మ్యాన్ సింగ్స్ ఏ ఫ్యూ బలాడ్స్ టు ద ప్రొటెస్టింగ్ సార్జెంట్ who wants only to keep the area clear so he can catch the fleeing prisoner if he appears. ఓకేనా. ఇక ట్రైంగ్ టు ఇంట్రెస్ట్ ద ఆఫీసర్ ఇన్ హిస్ సాంగ్స్, ద మ్యాన్ సింగ్స్ ఎ ఫ్యూ బలాడ్స్ టు ద ప్రొటెస్టింగ్ సార్జెంట్ హూ వాంట్స్ ఓన్లీ టు కీప్ ద ఏరియా క్లియర్ సో హీ కెన్ క్యాచ్ ద ఫ్లీయింగ్ ప్రిజనర్ ఇఫ్ హీ అపియర్స్. అంటే ఇక ట్రైంగ్ టు ఇంట్రెస్ట్ ద ఆఫీసర్ అంటే ఆఫీసర్ యొక్క ఇంట్రెస్ట్ తీసుకొని, ఆఫీసర్ యొక్క ఇంటెన్షన్ తీసుకొని సాంగ్స్ పాడుతాను అనమాట. ద మ్యాన్ సింగ్స్ ఏ ఫ్యూ బల్లాడ్స్, జిమ్మీ వాల్ష్ అని చెప్పే కదండి, ఆయన బల్లాడ్స్ పాడటం మొదలుపెట్టాడు. ఎందుకంటే ప్రొటెస్టింగ్ సార్జెంట్ నుంచి తప్పించుకుంటాను, ప్రొటెస్ట్ చేసుకుంటాను తాను. ఓకేనా. హూ వాంట్స్ ఓన్లీ టు కీప్ ద ఏరియా క్లియర్ సో హీ కెన్ క్యాచ్ ద ఫ్లీయింగ్ ప్రిజనర్ ఇఫ్ హీ అపియర్స్. కానీ అక్కడ సార్జెంట్ ఎందుకున్నాడు, సార్జెంట్ ఎందుకున్నాడంటే అక్కడ మొత్తం ఆ ఏరియాని క్లియర్ చేస్తానికి ఉన్నాడు అన్నమాట. క్లియర్ చేసి ఎవరైతే ఫ్లీయింగ్ ప్రిజనర్, తప్పించుకున్న ఖైదీని పట్టుకోవడానికి అక్కడ ఆ ఏరియాలో నిలబడి ఉన్నాడు అన్నమాట. అతను కనిపిస్తే పట్టుకుందామని ఆ ఏరియాలో ఉండి అక్కడ మొత్తం క్లియర్ చేస్తున్న ఆ ఏరియాని. అట్లా ఉన్న సార్జెంట్కి కొన్ని బల్లాడ్స్ ద్వారా పాడటం ద్వారా తను జిమ్మీ వాల్ష్ తన పని తను చేసుకోవచ్చు, వాటర్లోకి చిన్నగా వెళ్ళి తప్పించుకోవచ్చు అని అనుకుంటున్నాడు. ద సార్జెంట్ ఆర్డర్స్ ద మ్యాన్ టు లీవ్ ద ఏరియా ఇమీడియట్లీ. అలా పాటలు పాడుతూ ఉంటే జిమ్మీ వాల్ష్ని ఆపేసి మధ్యలో సార్జెంట్ ఏం ఆర్డర్ ఇస్తారంటే ద మ్యాన్ టు లీవ్, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోయి అమ్మటే ఇమీడియట్గా ఈ ఏరియా నుంచి అని చెప్తాడు. నెక్స్ట్ చూద్దామండి. ద ర్యాగ్డ్ మ్యాన్ ప్రిటెండ్స్ టు స్టార్ట్ టువర్డ్స్ టౌన్ బట్ స్టాప్స్ టు కామెంట్ ఆన్ ద ఫేస్ ఆన్ ద పోస్టర్. ఇక్కడ ర్యాగ్డ్ మ్యాన్ ఏం చేశాడంటే, జిమ్మీ వాల్ష్ ఏం చేశాడంటే ఇక టౌన్ వైపు వెళ్ళినట్టు నటిస్తాడనమాట. అటువైపు వెనక్కి తిరిగి వెళ్ళినట్టు నటించుకుంటూ ఒకసారిగా ఆగి టు కామెంట్ ఆన్ ది ఫేస్ ఆన్ ది పోస్టర్, ఆ పోస్టర్ వైపు చూసి, అక్కడ కూడా వాంటెడ్ పోస్టర్ అతికించారు. అదే చెప్పే కదండి, ఆ పోస్టర్లన్నీ అతికిస్తున్నారు, వాంటెడ్ పోస్టర్లు అక్కడ కూడా ఆ ఏరియాలో కూడా అతికించారు. దాన్ని చూసి జిమ్మీ వాల్ష్ ఆగాడు అనమాట, ర్యాగ్డ్ మ్యాన్ ఆగాడు.
ఆగాడనమాట. సేయింగ్ దట్ హీ నోస్ ద మ్యాన్ వెల్ ఇంట్రెస్టెడ్, ద సర్జెంట్ చేంజెస్ హిజ్ మైండ్ అబౌట్ సెండింగ్ ద ర్యాగ్డ్ మ్యాన్. అట్లా చెప్పాడనమాట. ఆ మనిషి నాకు చాలా బాగా తెలుసు, అక్కడ ఏది వాంటెడ్ పోస్టర్లో ఉన్న మనిషి నాకు తెలుసు అని చెప్పగానే ఇంట్రెస్టెడ్, ద సార్జెంట్ చేంజెస్ హిజ్ మైండ్, ఆ సార్జెంట్ మైండ్ ఎమ్మటే చేంజ్ అయిపోయింది అనమాట. అబౌట్ సెండింగ్ ద ర్యాగ్డ్ మ్యాన్ అంటే వెళ్ళిపో అని చెప్పాడు. అప్పటిదాకా ఇక అతను స్టాప్ చేయడానికి మన సార్జెంట్ ఆ మైండ్ మార్చేసుకుంటూ, ఒకవేళ ఇతను నాపేమని అడిగితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని ఆ ర్యాగ్డ్ మ్యాన్ నాపాడు అనమాట. సార్జెంటే వెళ్ళమని చెప్పాడు. మళ్ళీ ఆ పోస్టర్లో ఉన్న వ్యక్తి నాకు తెలుసు, ఆ వాంటెడ్ పోస్టర్ అక్కడ అతికిచ్చారు కదండి, దాన్ని చూసి ఆ వ్యక్తి నాకు తెలుసు అని చెప్పేసరికి ఆ ర్యాగ్డ్ మ్యాన్ని, ఆ జిమ్మీ వాల్స్ని ఆపటానికి ప్రయత్నించాడు వెళ్ళనీయకుండా సార్జెంట్. అవే అండ్ ఇన్సిస్ట్ దట్ ద స్ట్రేంజర్ స్టే టు ఫర్నిష్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫీజిటివ్. అంటే ఇక్కడ ఏంటంటే ఆ సార్జెంట్ దూరంగా ఉండి పారిపోయిన వ్యక్తి గురించి మరింత ఎక్కువ సమాచారం తెలుసుకోవడానికి ఆ ర్యాగ్డ్ మ్యాన్ని ఉండాలని గట్టిగా నొక్కి చెప్తారనమాట అక్కడ. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. ద ర్యాగ్డ్ మ్యాన్ డిస్క్రైబ్స్ ఏ డార్క్, డేంజరస్, మస్క్యులర్ మ్యాన్ హూ ఈజ్ an expert with many weapons. Then he hints at previous murders of police officers on moonlight nights exactly like the present one. చూడండి ఇక్కడ మా సార్జెంట్ ర్యాగ్డ్ మ్యాన్ ఆపాడు కదా, అప్పుడు ఆ ర్యాగ్డ్ మ్యాన్ ఏం చెప్తున్నాడంటే, ద ర్యాగ్డ్ మ్యాన్ డిస్క్రైబ్స్ ఏ డార్క్, డేంజరస్, మస్క్యులర్ మ్యాన్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ విత్ మెనీ వెపన్స్. అంటే ఏం చెప్తున్నాడు, చాలా డార్క్గా ఉంటాడు ఆ వాంటెడ్ పోస్ట్లో ఉన్న వ్యక్తి, చాలా డేంజరస్ కూడా. అండ్ మస్క్యులర్ అంటే బాగా కండలు తిరిగి ఉంటాడు, కండలు తిరిగి గట్టి కండలు కలిగిన మనిషి అయినా. హూ ఈజ్ ఎక్స్పర్ట్ విత్ మెనీ వెపన్స్, బాగా వెపన్స్ వాడటంలో చాలా ఎక్స్పర్ట్ అతను, ఆ వాంటెడ్ పోస్టర్లో ఉన్న వ్యక్తి. దెన్ హీ హింట్స్ అట్ ప్రీవియస్ మర్డర్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్. అది కాకుండా ర్యాగ్డ్ మ్యాన్ సార్జెంట్కి ఏం చెప్తారంటే, ఇదివరకు ప్రీవియస్లో కూడా చాలామంది పోలీస్ ఆఫీసర్ని చంపాడు. ఆన్ మూన్ లైట్ నైట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ ది ప్రజెంట్ వన్. ఇప్పుడు ప్రజెంట్లో మనం మూన్ లైట్ కింద ఉన్నాం కదా, ఇలా రాత్రిపూట మూన్ లైట్ నైట్స్లోనే చాలామంది పోలీస్ ఆఫీసర్ని ఆ వాంటెడ్ పోస్టర్లో ఉన్న వ్యక్తి చంపాడు అని సార్జెంట్కి చెప్తాడు. ఎందుకంటే సార్జెంట్ కూడా సేమ్ నైట్ పూట మూన్ లైట్లోనే ఉన్నాడు కాబట్టి అతన్ని భయపెట్టడానికి ఆ మాట చెప్తాడు ఆ ర్యాగ్డ్ మ్యాన్. నెక్స్ట్ చూద్దామండి. ఫ్రైటెండ్ అంటే బాగా భయపడ్డాడు సార్జెంట్. భయపడిపోయిన సార్జెంట్ ఏంటంటే, ద సార్జెంట్ గ్లాడ్లీ యాక్సెప్ట్ ద ర్యాగ్డ్ మ్యాన్స్ ఆఫర్ టు స్టే విత్ హిమ్ ఆన్ ద వర్ఫ్ టు హెల్ప్ లుక్ ఫర్ ద ఎస్కేప్డ్ మర్డరర్. అంటే ఇక్కడ ఏంటంటే ఆ ర్యాగ్డ్ మ్యాన్ బాగా భయపడిన తర్వాత సంతోష్ చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేశాడు. ఏంటంటే అది ద ర్యాగ్డ్ మ్యాన్స్ ఆఫర్స్ టు స్టే, ఇక్కడే ఉండు నువ్వు అని చెప్పాడు ర్యాగ్డ్ మ్యాన్ని సార్జెంట్. విత్ హిమ్, అతను నాతోనే ఉండు అని చెప్పాడు. ఆన్ ద వర్ఫ్ టు హెల్ప్. వర్ఫ్ అంటే ఇక్కడ రేవ్ అండి, సముద్రపు రేవ్. ఓకేనా, WHARF వర్ఫ్. టు హెల్ప్ లుక్ ఫర్ ద ఎస్కేప్డ్ మర్డర్. నేను ఎవరైతే ఎస్కేప్డ్ మర్డర్ కోసం చూస్తానో అతన్ని పట్టుకోవడానికి నువ్వు హెల్ప్ చేయడానికి ఇక్కడే ఉండు అని సార్జెంట్ ర్యాగ్డ్ మ్యాన్స్తో అంటాడు. సిట్టింగ్ బ్యాక్ టు బ్యాక్ ఆన్ ఏ బ్యారల్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఫుల్ వ్యూ ఆఫ్ ద డాక్ ఏరియా. డాక్ ఏరియా అంటే తెలుసా, రేవ్ ఏరియా అంటాం. సముద్రం ఏదైతే షిప్స్ ఆగుతాయి కదండి దాన్ని డాక్ ఏరియా అంటాం. ఓకేనా. ద టూ మెన్ స్మోక్ పైప్స్ టుగెదర్ టు కామ్ ద సర్జెంట్స్ నర్వ్స్. అంటే చూడండి ఇక్కడ సిట్టింగ్ బ్యాక్ టు బ్యాక్ అనే బ్యారల్ అంటే ఈ సిలిండర్ ఆకారం ఉంటుంది కదండి, మనం జనరల్ ప్లాస్టిక్ వాటర్ పోసుకుంటాం చూడండి, అదొక చెక్కది ఉందన్నమాట బ్యారల్, దాని మీదే వాంటెడ్ పోస్ట్ ఉంటుంది, దాని మీద బ్యాక్ టు బ్యాక్ కూర్చున్నారనమాట. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఫుల్ వ్యూ ఆఫ్ ద డాక్ ఏరియా, ఆ సముద్రపు ఏరియా, ఆ రేవ్ ఏరియా మంచి కనపడటానికి, మంచి కనిపించే విధంగా ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ కూర్చొని ఉన్నారు. ద టూ మ్యాన్ స్మోక్ పైప్స్, ఇద్దరు స్మోక్ పైప్స్ అవుతున్నమాట, పైపులా ఉండే కదండి దాన్ని ఏదో అంటారు, అది ఒక పొగొచ్చేదనమాట, దాని స్మోక్ పైప్స్ టుగెదర్ టు కామ్ ద సార్జెంట్ నర్వ్స్. అది సార్జెంట్ యొక్క నరాలు శాంతింపడానికి, అతని నరాలు భయంతో ఉన్నాయి కదండి, దానిలో ప్రశాంతత కోసం ఇద్దరు కలిసి స్మోక్ చేస్తున్నారని అర్థం అక్కడ. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ద సార్జెంట్ అడ్మిట్స్ దట్ పోలీస్ వర్క్ ఈజ్ డిఫికల్ట్ ఎస్పెషల్ ఫర్ ఫ్యామిలీ మెన్ బికాస్ ద ఆఫీసర్స్ స్పెండ్ లాంగ్ అవర్స్ ఆన్ డేంజరస్ మిషన్స్. అంటే సార్జెంట్ ఇక్కడ అడ్మిట్స్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే ఒప్పుకోవడం అన్నమాట.
సార్జెంట్ ఒప్పుకున్నాడు ఏంటంటే అది సార్జెంట్ అడ్మిట్స్ దట్ పోలీస్ వర్క్ ఈజ్ డిఫికల్ట్. పోలీస్ వర్క్ అనేది పోలీసుల యొక్క పని అనేది చాలా డిఫికల్ట్ అని చెప్తున్నాడు, ఒప్పుకున్నాడు అనమాట. ఎస్పెషల్లీ ఫర్ ఫ్యామిలీ మ్యాన్, ఎవరైతే పెళ్లి చేసుకున్న వాళ్ళ మెన్కి పోలీస్ వర్క్ అనేది చాలా కష్టమని ఒప్పుకున్నాడు. బికాస్ ద ఆఫీసర్ స్పెండ్ లాంగ్ అవర్స్ ఆన్ డేంజరస్ మిషన్స్. ఏదైనా డేంజర్ మిషన్ ఒకటి ఉండదనుకోండి పోలీస్ వర్క్లో, ఆ డేంజర్ మిషన్ పూర్తయ్యేదాకా వాళ్ళు ఇంటికి వెళ్ళడం కానీ వాళ్ళు వేరే పని చేయడం కానీ జరగదు, ఆ మిషన్లోనే ఉంటారు. అందుకని పోలీస్ వర్క్ చాలా డిఫికల్ట్ అని చెప్తున్నాడు. అది ఎస్పెషల్లీ ఫ్యామిలీ మ్యాన్, పెళ్ళైన మగవాళ్ళకి పోలీస్ జాబ్ అనేది చాలా డిఫికల్ట్ అని జిమ్మీ వాల్ష్కి చెప్తున్నా అనమాట. ఏదైనా మిషన్స్ ఉంటే ఇంటికి వెళ్ళడం కుదరదు, వాళ్ళు ఆ మిషన్ కంప్లీట్ అయ్యేదాకా అక్కడే స్పెండ్ చేయాల్సి వస్తుంది. అందుకని జాబ్ చాలా డిఫికల్ట్ అని చెప్తున్నాడు, ఎస్పెషల్లీ ఫ్యామిలీ మ్యాన్. యాక్సెప్టింగ్ ద సార్జెంట్ గ్రీఫ్, అంటే సార్జెంట్ బాగా బాధపడతాను కానీ దుఃఖంగా ఉన్నాడు కదండి, దాన్ని యాక్సెప్టింగ్ దాన్ని అంగీకరిస్తూనే ఈ ర్యాగడ్ మ్యాన్, ద ర్యాగడ్ మ్యాన్ స్టార్ట్స్ సింగింగ్ ఏ సెంటిమెంటల్ సాంగ్ అబౌట్ ద లవర్స్ అండ్ ద లవ్లీ ఐరిష్ కంట్రీ సైడ్. అంటే ఐరిష్ కంట్రీ యొక్క ఐరిష్ కంట్రీకి సంబంధించిన అందచందాల గురించి ఒక సాంగ్స్, లవర్స్కి సంబంధించిన సాంగ్స్ పాడటం మొదలుపెట్టాడు ఆ ర్యాగడ్ మ్యాన్. Then he sings a ballad about an oppressed old Irish woman named Granuela. అంటే అక్కడ గ్రాన్యులా అనే ఒక అణిచివేయబడిన ఐరిష్ మహిళ యొక్క కొన్ని విప్లవ గీతాలు, కొన్ని పోయమ్స్ లాంటి పాట మొదలుపెట్టాడు అనమాట. బల్లడ్ అని చెప్పే కదండి, ఆ పాట మొదలుపెట్టాడు అటువంటిది. అంటే ఎవరంటే ఈమె గ్రాన్యులా అనే ఆమె ఐరిష్ ఉమెన్ అనమాట, అణిచివేయబడ్డది అనమాట. ఆమె ఎందుకంటే విప్లవంగా పోరాడే మహిళ, వీర మహిళ లాంటిది. ఆమె గురించి పాడితే బ్రిటిష్ వాళ్ళకి నచ్చదు, బ్రిటిష్ రూల్కి నచ్చదు. ఎందుకంటే ఆమె చాలా విప్లవకారురాలు ఏదో అంటాం కదండి తెలుగులో, విప్లవ నాయకురాలు అనమాట. ఓకేనా, ఆమె గురించి పాడటం మొదలు పెట్టాడు చిన్నగా పోయమ్స్ లాగా. తర్వాత ఏం చూద్దాం. ద సార్జెంట్ స్టాప్స్ హిమ్ సేయింగ్ దట్ సింగింగ్ ద సాంగ్ అబౌట్ ఐరిష్ ఆపరేషన్ ఈజ్ ఇంప్రాపర్ యాజ్ పొలిటికల్ టెంపర్స్ ఆర్ ఫ్లేరింగ్ బిట్వీన్ ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్. వెంటనే ఆ పాటల్ని స్టాప్ చేయమని, ఆ పాటలు పాడకు ఇక్కడ అని చెప్పాడు. ఎందుకంటే ఎవరైతే ఈ విప్లవ గీతాలు, అణిచివేయబడ్డ మహిళల గురించి వాటి గురించి విప్లవ గీతాలు పాడటం వల్ల ఇది పాడటం కరెక్ట్ కాదు, ఇది ఇంప్రాపర్ యాజ్ పొలిటికల్ టెంపర్స్, ఇవి చాలా వీటి వల్ల గొడవలు అయితే గొడవలు జరుగుతాయి. ఎవరి మధ్య అంటే ఫ్లేరింగ్, ఎవరి మధ్య అంటే బిట్వీన్ ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ మధ్య కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంటుంది, వార్ జరిగే అవకాశం ఉంటుంది, యుద్ధం. అందుకనే ఇట్లాంటి పాటలు పాడొద్దు అని జిమ్మీ వాల్ష్కి సార్జెంట్ చెప్తాడు. విప్లవ గీతాలు అనమాట, విప్లవ గీతాలు, ఐరిష్ కంట్రీ యొక్క విప్లవ గీతాలు అవి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ద మ్యాన్ రిప్లైస్ దట్ హీ ఈజ్ సింగింగ్ ద సాంగ్ టు కీప్ అప్ హిస్ స్పిరిట్స్. అప్పుడు ర్యాగడ్ మ్యాన్ ఏం చెప్తాడంటే, నేను అట్లాంటి సాంగ్స్ పాడింది, ఆమె గురించి పాడింది నేను ఇన్స్పైర్ అవ్వడానికి అని చెప్తాడనమాట. ఓకే, నాకు ధైర్యం తెచ్చుకోవడానికి అట్లాంటి పాటలు పాడతానని చెప్పాడు. అగైన్ ద మ్యాన్ స్టార్ట్స్ సింగింగ్ అబౌట్ గ్రాన్యులా బట్ మిస్డ్ ఫ్యూ వర్డ్స్. మళ్ళీ గ్రాన్యులా గురించి పాడటం మొదలుపెట్టాడు ర్యాగడ్ మ్యాన్. కానీ కొన్ని వర్డ్స్ తప్పు పాడాడనమాట. తప్పు పాడటం కాదు, కొన్ని వర్డ్స్ వదిలేసి పాడాడు. కొన్ని వర్డ్స్ గుర్తురాక వదిలేసి పాడితే ద సార్జెంట్ కరెక్ట్స్ ద లైన్స్ అండ్ సింగ్స్ ఇట్ అగైన్. అప్పుడు సార్జెంట్ వెంటనే ఆ లైన్స్ కరెక్ట్ చేసి ఇవి మర్చిపోయావు, ఇలా పాడాలని మళ్ళీ తిరిగి ఆ సార్జెంట్ ఆ పాటని కరెక్ట్గా పాడాడు. ఓకేనంటే సార్జెంట్ కూడా ఆ పాటలు అందుకున్నాడు అనమాట. ఆ పాటలు నువ్వు పాడింది కొన్ని వదిలేసావు, తప్పు పాడావు అని చెప్పి, ఆ తర్వాత ఆ సాంగ్స్ను కొన్ని వర్డ్స్ మిస్ చేసావు, పూర్తిగా పాడలేదని చెప్పి ఆ సార్జెంట్ ఏం చేశాడంటే కరెక్ట్ చేశాడు అనమాట ఆ బుల్లెట్స్ని. ఎవరి గురించి గ్రాన్యులా గురించి తప్పు పాడావు, ఆ పాట ఇట్లా కాదు ఇట్లా అని పాడి దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ దాన్ని సింగ్స్ ఇట్ అగైన్, మళ్ళీ దాన్ని ఇది కరెక్ట్ అని సార్జెంట్ ఆ పాటని మళ్ళీ కరెక్ట్గా పాడాడు. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. ద సార్జెంట్ సింగ్స్ సెవరల్ ఐరిష్ బల్లడ్స్ ద ర్యాగడ్ మ్యాన్ నేమ్స్. అట్లే ర్యాగడ్ మ్యాన్స్ లాగే సార్జెంట్ చాలా బల్లడ్స్ సాంగ్స్ అందుకొని ఆయన ఐరిష్ గురించి ఆయన కూడా పాడారు అన్నమాట సార్జెంట్. దెన్ బోత్ ఆఫ్ దెమ్ షేర్డ్ దేర్ యూత్ఫుల్ మెమరీస్ విచ్ indicates that the ragged man who is in fact the escaped prisoner might have been friends in their childhood.
అంటే అలా కూర్చొని ఇద్దరు ఒకళ్ళొకళ్ళు వాళ్ళ యొక్క యూత్ఫుల్ యవ్వనంలో ఉన్న మెమోరీస్ షేర్ చేసుకుంటున్నారండి. అది ఎలా సూచిస్తుందంటే షేర్ చేసుకునే టైంలో ఎస్కేప్డ్ ప్రిజనర్, తప్పిపోయిన ఖైదీ ఎవరైతే ఉన్నారో అది ఇతనే, జిమ్మీ వాల్ష్ అని అర్థమైపోతుంది అనమాట అక్కడ. మైట్ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ ఇన్ దేర్ చైల్డ్హుడ్, వాళ్ళ చిన్నతనంలో వారు బహుశా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు అన్నట్లు షేర్ చేసుకుంటున్నారు అన్నమాట వాళ్ళు ఒకళ్ళు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. When such conversation is going on between the two, they hear the sound of boat in the water. వాళ్ళిద్దరు కాన్వర్జేషన్లో ఉండగా వాళ్ళిద్దరి మధ్య జరుగుతుండగా వాళ్ళిద్దరు ఒక సౌండ్ విన్నారు. అది బోట్ వచ్చిన సౌండ్, ఒక వాటర్లో ఒక బోట్ వచ్చే సౌండ్ విన్నారు. నెక్స్ట్ చూద్దాం. ద సార్జెంట్ సస్పెక్ట్స్ దట్ ద ఫ్రెండ్స్ ఆఫ్ ద ఫ్యూజిటివ్ హ్యావ్ కమ్ టు క్యారీ అవే హిమ్. సార్జెంట్ అనుమానిస్తారనమాట, అనుమానపడతారు. ఏంటంటే అది ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు ఖైదీని పట్టుకోవడానికి, పారిపోయిన ఖైదీని పట్టుకోవడానికి, తీసుకెళ్ళటానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా వచ్చారేమో బోట్లో అని సార్జెంట్ అనుమానిస్తాడు. ఆన్ ద ప్లీ ఆఫ్ ద రాగ్డ్ మ్యాన్, ద సార్జెంట్, హూ ఈజ్ అన్ ఐరిష్ నేషనలిస్ట్ సింపథైజర్ ఇన్ ద పాస్ట్ అండ్ నాట్ విత్ ద బ్రిటిష్ లా. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రిటిష్ చట్టంతో బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నా కూడా గతంలో ఆయన ఐరిష్ జాతీయవాద సానుభూతుడై ఉంటాడని సార్జెంట్ ఒక అభ్యర్థనగా చెప్తారన్నమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఐరిష్ వ్యక్తే ఎవరు, సార్జెంట్ కూడా సింపథైజర్, ఐరిష్ యొక్క సానుభూతిపరుడే, ఐరిష్ దేశం యొక్క సానుభూతిపరుడే అని రాగ్డ్ మ్యాన్ అభ్యర్థనగా చేస్తారన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. టెన్స్ టు సపోర్ట్ ద పీపుల్ బట్ నాట్ ది ఇంగ్లీష్ లా. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే సార్జెంట్ ఉన్నాడో రాగ్డ్ మ్యాన్ ఏం అభ్యర్థిస్తానంటే, రాగ్డ్ మ్యాన్ ఏమని అనుకుంటున్నానంటే అభ్యర్థిస్తానంటే, ఈ ఐరిష్ మ్యాన్ ఎవరు, సార్జెంట్ కూడా ఒక ఐరిష్ నేషనలిస్ట్ సింపథైజరే, సానుభూతి ఐరిష్ కంట్రీ మీద ఐరిష్ యొక్క జాతీయవాదం మీద సానుభూతి ఉన్నోడే గతంలో అని, నాట్ బ్రిటిష్ లాకి కాదు అని రాగ్డ్ మ్యాన్ అన్నాడు అనమాట. టెన్స్ టు సపోర్ట్ ద పీపుల్ బట్ నాట్ ద ఇంగ్లీష్ లా. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ప్రజలకు మద్దతుని ఇస్తాడు, అంతేకాని బ్రిటిష్ యొక్క చట్టానికి కాదు ఈ సార్జెంట్ అని అర్థం. ఓకేనా. యాజ్ ద రాగ్డ్ మ్యాన్ హియర్స్ ద సౌండ్ ఆఫ్ ది బోట్ అప్రోచింగ్, ద మ్యాన్ బిగిన్స్ సింగింగ్ ద రెబల్ సాంగ్ ద రైజింగ్ ఆఫ్ ది మూన్, సిగ్నలింగ్ ద రెస్క్యూయర్స్ హిజ్ ప్రెజెన్స్. అంటే రాగ్డ్ మ్యాన్ వింటారన్నమాట. ఏ సౌండ్, ఒక బోట్ దగ్గరికి వచ్చే సౌండ్ విని ఇది ఒక సాంగ్ పాట మొదలు పెట్టాడనమాట. ఏమంటే రెబల్ సాంగ్, ద రైజింగ్ ఆఫ్ ది మూన్ అని సిగ్నల్ ఇచ్చుకుంటూ పాడుతానమాట. సిగ్నల్ సాంగ్ ఎవరైతే ఇతను రెస్క్యూ చేయడానికి వచ్చిన వాళ్ళ కోసం నేను ఇక్కడ ఉన్నా అని చెప్పడానికి. ఓకేనా. ద రాగ్డ్ మ్యాన్ జిమ్మీ రిప్పింగ్ హాఫ్ హిస్ హ్యాట్ అండ్ విగ్ రివీల్స్ ద సార్జెంట్ దట్ హీ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ ద ఫ్యూజిటివ్ హిమ్సెల్ఫ్. అంటే ఇక్కడ రాగ్డ్ మ్యాన్ ఆ జిమ్మీ రీపింగ్ ఆఫ్ హిస్ హ్యాట్, అతని టోపిని చింపేసి, అండ్ విగ్ రివీల్స్, ఆ విగ్ను కూడా తీసేసిన తర్వాత, ద సార్జెంట్ దట్ హీ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ ద ఫ్యూజిటివ్ హిమ్సెల్ఫ్. అంటే పారిపోయిన ఖైదీ ఇతనే జిమ్మీ వాల్షే అని సార్జెంట్ ఇక ఫిక్స్ అవుతాడనమాట. జిమ్మీ వాల్షే పారిపోయిన ఖైదీ అని సార్జెంట్కు తెలుస్తుంది. ఓకేనా. విత్ 100 pound రివార్డ్ ఆన్ హిస్ హెడ్, ద సార్జెంట్ ట్రైస్ టు అరెస్ట్ జిమ్మీ. హీ హియర్స్ ద వాయిస్ ఆఫ్ ది 2 policemen. ఇక 100 pounds అతని తెలిసిపోయిందిగా సార్జెంట్కి, అతను పారిపోయిన వ్యక్తి అని సార్జెంట్ తెలుస్తుంది. 100 pounds అతనికి హెడ్ మీద కనిపిస్తుంది. అంటే దట్ మీన్స్ 100 pounds ఇతని కోసమే, వాంటెడ్ పోస్టర్ ఇతని కోసమే అని తెలిసిపోయింది సార్జెంట్కి. సార్జెంట్ ట్రై చేస్తాడు అనమాట అరెస్ట్ చేయడానికి జిమ్మీని. హీ హియర్స్ ద వాయిస్ ఆఫ్ ది 2 policemen. అసిస్టెంట్ ఉన్నారు కానీ పోలీస్మెన్ వస్తున్నారు, ఆ వాయిస్ విన్నాడు సార్జెంట్. అంటే అసిస్టెంట్ ఉన్నారు కదండి సార్జెంట్ కింద పోలీస్ మ్యాన్లు, వాళ్ళు వస్తున్నారని వినిపించింది ఎవరికి, సార్జెంట్కి. ఆ పోలీస్ మ్యాన్ అసిస్టెంట్ పోలీస్ మ్యాన్ ఇద్దరు వస్తున్నారు అనేది వినిపించింది వాళ్ళ వాయిస్ వల్ల. నెక్స్ట్ చూద్దాం. యాజ్ ద 2 policemen come near, the sergeant hides the wig and hat behind him. ఆ 2 policemen దగ్గర రాగానే, అసిస్టెంట్ల దగ్గర రాగానే ద సార్జెంట్ హైడ్స్ ద విగ్ మరియు హ్యాట్ని రెండింటిని వెనక్కి దాచేశాడనమాట, విగ్ హ్యాట్ని.
He says he has seen no one and does not require any require their company. ఇక్కడ ఎవరు లేరు, మీరు ఇక్కడ అవసరం లేదు, మీరు ఇక్కడ ఎవరు లేరులే అని వాళ్ళకి చెప్తారు అన్నమాట పోలీస్ మ్యాన్కి. దెన్ పోలీస్ మ్యాన్ బి ఆఫర్స్ అ ల్యాంటర్న్ టు సార్జెంట్ బట్ హీ రిఫ్యూజెస్ ఈవెన్ ఇట్ గివ్స్ లైట్ అండ్ వామ్. అంటే ఇక్కడ ఎవరు లేరు, నాకు మీ కంపెనీ వద్దని చెప్పాడు సార్జెంట్. దెన్ ద పోలీస్ మ్యాన్ బి పోలీస్ మ్యాన్ అనే వ్యక్తి ఆఫర్స్ ల్యాంటర్న్, అంటే లైటింగ్ ల్యాంటర్న్ ఉంటుందంట, ల్యాంటర్న్ అంటారు కదండి, దాంట్లో దీపం వెలిగి ఉంటుంది, పట్టుకుంటాం చేత్తో. ల్యాంటర్ని సార్జెంట్కి ఇద్దామని చూశాడనమాట. బట్ హీ రిఫ్యూజెస్, అతను వద్దంటాడు సార్జెంట్. ఈవెన్ ఇట్ గివ్స్ లైట్ అండ్ వార్మ్త్, వెచ్చదనాన్ని ఇస్తుంది, లైటింగ్ ఇస్తుంది, అయినా కూడా దాన్ని వద్దు అని చెప్పాడు సార్జెంట్. As they leave the place, Jimmy expresses his gratitude and walks towards the steps. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అసిస్టెంట్ పోలీసులు. జిమ్మీ ఎక్స్ప్రెసెస్ హీస్ గ్రాటిట్యూడ్, అతని యొక్క కృతజ్ఞతలు చెప్పి వాక్స్ టువర్డ్స్ ద స్టెప్స్, స్టెప్స్ దిగుకుంటూ వెళ్తానమాట రేవు కిందకి, వాటర్లోకి. నెక్స్ట్ చూద్దామండి. జిమ్మీ ప్రామిస్ ద సార్జెంట్ దట్ హీ మే బీ ఏబుల్ టు డూ as much for him when Ireland becomes free, when the small will rise and the big will fall down. అంటే ఎప్పుడైతే ఇది ఐర్లాండ్ అనే దానికి స్వాతంత్రం వచ్చినప్పుడు, అండ్ ద బిగ్ విల్ ఫాల్ డౌన్, ఎప్పుడైతే బ్రిటిష్ రాజ్యం పడిపోతుందో, పెద్ద రాజ్యం పడిపోతుందో, అప్పుడు ఐర్లాండ్కి స్వేచ్ఛ వస్తుంది. ఓకేనా, ఐర్లాండ్కి స్వేచ్ఛ వస్తుంది. ఆ స్వేచ్ఛ వచ్చినప్పుడు నీకు నేను ఏదో విధంగా సహాయపడతానని జిమ్మీ సార్జెంట్కు ప్రామిస్ చేస్తాడనమాట. ఓకేనా, ప్రామిస్ చేసుకుని చెప్తారనమాట. ఎప్పుడైతే వెన్ ద స్మాల్ విల్ రైస్, ఎప్పుడైతే ఐర్లాండ్కి స్వాతంత్రం వస్తుందో, అండ్ ద బిగ్ విల్ ఫాల్ డౌన్, అంటే బిగ్ విల్ ఫాల్ డౌన్ అంటే బ్రిటిష్ ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు ఐర్లాండ్కి స్వాతంత్రం వచ్చినట్టు. ఎప్పుడైతే ఐర్లాండ్కి స్వాతంత్రం వచ్చిందో అప్పుడు నీకు ఏ విధంగా అయినా సహాయం చేస్తాను అని ప్రామిస్ చేస్తానమాట. ఎవరికి? సార్జెంట్కి. ద రైజింగ్ ఆఫ్ ది మూన్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఐరిష్ ఇండిపెండెన్స్. అంటే ద రైజింగ్ ఆఫ్ ది మూన్ అనేది ఇది దేనికి సింబల్ అంట, దేని యొక్క సింబల్ అంట? ఐరిష్ యొక్క ఇండిపెండెన్స్కి, ఐరిష్ యొక్క స్వాతంత్రానికి ద రైజింగ్ ఆఫ్ ది మూన్ అనేది ఒక సింబల్ అని అర్థం. ఓకేనా, దిస్ ఈజ్ ద సమ్మరీ ఆఫ్ ద రైజింగ్ ఆఫ్ ది మూన్. Okay, the lesson The Rising of the Moon was written by Lady Gregory. Lady Gregory also called Isabella Augusta, better known as Lady Gregory. Okay na? Thank you for watching.